ఇమాజిన్ ఏఐ మీ రూల్స్ని పాటించకుండా మీతో పోటీపడే ఇంటెలిజెన్స్ని కలిగుంటే ఆ ఇంటెలిజెన్స్ని ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అంటాం. ఈ ఇంటెలిజెన్స్ ఇంకో ఎంతో దూరం లేదు. ఈరోజు ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అంటే ఏజీఐ దాని గురించి తెలుసుకుందాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 3 టైప్స్: ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్, సెకండ్ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్, థర్డ్ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్ అనేది ఒక స్పెసిఫిక్ డొమైన్ టాస్క్ మాత్రమే కంప్లీట్ చేయగలదు. అంటే ఇప్పటిదాకా చూసిన జనరేటివ్ ఏఐ ఎరమాట, లైక్ చాట్‌జిపిటి, క్లౌడ్.ఐ, జెమినై, మిడ్జర్నీ ఎక్సెట్రా అనుకోండి. అదే జనరల్ ఇంటెలిజెన్స్ అంటే ఏజీఐ అనేది హ్యూమన్ లాగా నేర్చుకుంటుంది, అండర్స్టాండ్ చేసుకుంటాయి, దానికున్న నాలెడ్జ్ ని మల్టీకి అడాప్ట్ అవ్వగలవు. ఫర్ ఎగ్జాంపుల్ వీక్ ఏఐ ఒక 10% ఆఫ్ హ్యూమన్ బ్రెయిన్ ని యూజ్ చేయగలం అనుకుంటే, ఏజీఐ అనేది ఒక 16% ఆఫ్ హ్యూమన్ బ్రెయిన్ ని మిమిక్ చేయగలవు. అదే సూపర్ ఏఐ అనేది 100% ఆఫ్ హ్యూమన్ బ్రెయిన్ ని అన్లాక్ చేయగలవు. ఇప్పుడు మనం సెమీ ఏజీఐ అంటే సెమీ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అసలు ఉన్నాం. త్వరలో సామ్ ఆల్ట్మన్ అంటే ఓపెన్ ఏఐ O3 మోడల్ ని ఈ మంత్ ఫిబ్రవరిలో రిలీజ్ చేయనున్నారు. క్లౌడ్.ఐ మోడల్ ఏజీఐ ఎవల్యూషన్ లో 53% బెంచ్ మార్క్ ని సెట్ చేయగా, O3 మోడల్ ఆ బెంచ్ మార్క్ ని బీట్ చేస్తూ 87.5% ఆఫ్ హ్యూమన్ లెవెల్ ఇంటెలిజెన్స్ ని మిమిక్ చేయగలుగుతుంది. నెక్స్ట్ వీడియోలో మనం ఈ టెక్నాలజీ గురించి ఇన్ డెప్త్ గా తెలుసుకుందాం.